నాడు ఎండ్ అవుతుంది. అది ఏ తారీఖు అన్నా కానీ ఏ నెలన్నా కానీ వారాలు మాత్రం బుధవారం నాడు సార్లమ్మ వస్తుంది గద్దెల మీదకి, బేస్తవారం నాడు సమ్మక్క వస్తుంది, శుక్రవారం నాడు అందరు దేవతలు ఉంటారు. పగడిద్దరాజు, గోవిందరాజు, గోవిందరాజు ఏమో సార్లమ్మకు భర్త, పగడిద్దరాజు ఏమో సమ్మక్కకు భర్త. సమ్మక్క సార్లమ్మ తల్లి బిడ్డ, జంపన్నేమో కొడుకు, సమ్మక్క కొడుకు. అక్కడ ఆయన వాగుకాడ సెక్యూరిటీగా ఉంటాడు. అంటే అక్కడ ఉంటే ఆయన అంటే సైన్యాన్ని ఆపలేక అవమానంతో అట్లా పడి చనిపోయింది అనేది ఒక కథ. అంటే ఆ వాగు ఉంది కదా జంపన్న వాగు గురించి, అక్కడ దాని పేరు ఒకప్పుడు సంపెంగి వాగు అని ఉండినట. ఆయన చనిపోయింది కాబట్టి ఆయన పేరు మీద జంపన్న వాగు అనేది వచ్చింది. ఇప్పుడు కూడా మనకు 21వ తారీఖు నుంచి 24 వరకు ఉంటుంది. 21 నాడు సార్లమ్మ వస్తుంది గద్దె మీదకి, 22 నాడు సమ్మక్క వస్తుంది, 23 అందరు దేవుళ్ళు ఉంటారు, 24 సాయంత్రం మళ్ళీ 4 గంటలకు మళ్ళీ యథావిధిగా చిలకల గుట్టకు సమ్మక్క వెళ్తుంది. కన్నెపల్లికి